మాది ఇబ్రాహీంపట్నం మండల్ రంగారెడ్డి జిల్లా అన్న. 79లో మా నాన్నగారి పేరు మీద 5 ఎకరాలు భూదాన్ ల్యాండ్ ఇవ్వడం జరిగింది. గతంలో 2010లో దాన్ని ఎన్ఏజీగా గవర్నమెంటే రివర్స్ తీసుకొని నష్టపరిహారం 5,40,40,000 ఎకరాకి ఇచ్చారు. 5 ఎకరాలకు 27 లక్షలు ఇచ్చారు. ఆ 27 లక్షలని అప్పుడున్న ఎంఆర్ఓ, విఆర్ఓ, తర్వాత ఆర్డీఓ వీళ్ళందరూ ఫేక్ డాక్యుమెంట్ తయారు చేసి బినాం పేర్లు పెట్టి ఆ పైసలు తినేసిరన్న. మేము ఇంచుమించు 15 సంవత్సరాల సార్ తిరుగుతూనే ఉన్నాం. మీకు గతంలో అప్పుడు భూదాన్ ల్యాండ్ ఉండగా వేరే దాన్ని చూపిస్తాము అని చెప్పేసి సుమారుగా ఒక 10 లక్షల దాకా ఖర్చు పెట్టించారు. కేసీఆర్ సార్ రాగానే ఆ భూదాన్లో అక్రమాలు జరుగుతున్నాయని చెప్పి రద్దు చేసిండు. ఆ భూదాన్లో భూములు లేవు కాబట్టి గవర్నమెంట్ తీసేసుకుని మేము ఏం చేయలేమని చేతులు లేవట్టారు. ప్రభుత్వానికి తెలియజేయండి, ప్రభుత్వానికి అర్జీ పెట్టుకోమంటే 15 సంవత్సరాల సంది అర్జీ పెట్టుకుంటూనే ఉన్నాం. కానీ ఇంతవరకు మాకు న్యాయం జరగలేదు. గతంలో ఇక్కడ 3 సార్లు ఆత్మహత్య ప్రయత్నం కూడా చేసుకోవాలి జరిగింది. అయినా మాకు న్యాయం జరగలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాపతి దర్వా పెట్టారు. పేదలకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని చెప్పారు. 200 సార్లు ఇంచుమించు 2 సంవత్సరాలు కాబోస్తుంది. తిరుగుతూనే ఉన్నాం తప్ప మాకు న్యాయం జరగట్లేదు. కింది స్థాయిలో మొత్తం అధికారులు పని అనేది చేయట్లేదు సార్. ఇక్కడికి పంపుతున్నాం అంటారు కానీ కింది స్థాయిలో అసలు ఎంఆర్ఓ పేరు లేడీస్ ఆర్డీఓ సార్. మాకు మెయిన్ మమ్మల్ని దత్తాయించేది ఆర్డీఓ సార్ అనంతరెడ్డి. వాళ్ళ కొలీడ్ అయ్యి మాకు న్యాయం చేయట్లేదు. మమ్మల్ని సచ్చే పొజిషన్ దాకా తీసుకెళ్తున్నాడు ఆయన. మాకు సచ్చే రోజులు దగ్గరనే ఉన్నాయేమని. పొజిషన్ లెవెల్ ఉన్నారు ల్యాండ్, అది గవర్నమెంట్ తీసేసుకుంది. మిలిటరీ ఉంది, గవర్నమెంటే ఉంది. ఈయన మాకు న్యాయం జరగాలంటే ఎప్పుడో జరుగుతుండే కానీ ఆర్డీఓ మీకేం కావాలి? మాకు ఆ భూమి అయినా సరే, మాకు నష్టపరి అయినా సరే మా డబ్బులు మాకు ఇస్తే మేము వెళ్ళలేదా మీరు? కోర్టుకు వెళ్ళిన వాళ్ళు కోర్టుకు వెళ్తే వాళ్ళు స్టే తెచ్చుకున్నారు. మేము అధికారులం అని చెప్పేసి అరెస్ట్ చేయదని హైకోర్టుకు పోయారు. హైకోర్టు స్టే తెచ్చుకోరు. కాబట్టి మేము గరీబులం అన్న పైసలు పెట్టి పోయినా కానీ ఈ లాయర్ కొట్లాడేది మేము చాలా మంది 600 మంది పోయింది. 600 మంది కలిపి 30-40 మందిని మోసం చేశారు. వాళ్ళు మాలాగానే తిరిగి వాళ్ళు డ్రాప్ అయిపోయారు. ఇక మాకు మరి మీ అందరు కలిసి అందరంటే ఒకరు ఊరు ఎవరు స్థాయి పట్టారు. మీకు రూపాయి ఇవ్వలేదు. మళ్ళీ వేరే దాన్ని చూపిస్తామంటే 10 లక్షలు ఇచ్చినాం. ఆ 10 లక్షలు కూడా 10 లక్షలు అప్పుడున్న ఎంఆర్ఓకు, ఆర్డీఓకు, అప్పుడున్న ఎంఆర్ఓకే మళ్ళీ ఇప్పుడు ఇన్ఛార్జ్ ఇచ్చారు. నన్ను మోసం చేసి ఆయన పేరు విక్టర్. ఇళ్ళనే ఉండు. ఆయనకే ఇన్ఛార్జ్ ఇచ్చారు. మళ్ళీ ఆయనకి వెళ్ళి అర్జీ పెట్టుకోవాలి. ఒక రోజు పెద్ద గొడవ కూడా ఏం చేసుకోపో అంటున్నాడు. చేయట్లేదు. తిరుగుతూ ఉన్నాం రేపు అని. అక్కడ ఆర్డీఓ సార్ మెయిన్ సతాయించడం మరీ ఘోరంగా సతాయిస్తున్నాడు. అనంతరెడ్డి అని ఆర్డీఓ వాళ్ళ కొలీడ్ అయ్యిండు. చాలా ఘోరంగా మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతుండు. ఇక ఆత్మహత్య చేశారు. మీకు అంతకు మించి ఏం చేయలేము. ఆయనను కొట్టలేము, ఏం చేయలేము కదన్నా. బతకడానికి చాలా కష్టమవుతుంది. ఎందుకంటే వీళ్ళ చుట్టే తిరగడం సరిపోతుంది. ఎన్ని రోజులు తిరుగుతామన్నా? 1, 2, 15 సంవత్సరాలు ఇంచుమించు. 15 సంవత్సరాలు అంటే ఏముందన్నా? 15 సంవత్సరాల సంది వీళ్ళ చుట్టే తిరగడం జరుగుతుంది. కానీ న్యాయం అనేది ఇంకా రేపే. న్యాయం జరగట్లేదు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన పట్టించుకోలేదు. వీళ్ళు ప్రజాభవన్ పెట్టి వీళ్ళు పట్టించుకోవట్లేరు. రావడం పోవడం తప్ప అక్కడ న్యాయం జరుగుతలేదు సార్. జర మీ మీడియా ద్వారా రేవంత్ రెడ్డి సార్ చూసి దయచేసి మాకు న్యాయం చేయవలసిందిగా మీ మీడియా ద్వారా సెలవు తీసుకుంటాం. వాళ్ళ మీద పోయి పెట్రోల్ వాళ్ళ మీద పోసి అంటబెట్టిండు. నా పేరు ఆస్మా అండి. మాది జమ్మిగుంట, షేక్ ఆస్మా, కొత్తపల్లి అంటారు మాది. నా హస్బెండ్ చనిపోయి 3 సంవత్సరాలు వస్తుంది. 2 ఇయర్స్ అయిపోయింది. మేము పింఛన్ కోసం అప్లై చేసినాం సార్. అప్లై చేస్తే మాది రేషన్ కార్డు వరంగల్లో ఉంది. మాకేమో జమ్మిగుంటలో ఓటర్ ఐడి ఉంది. వీళ్ళని అడిగితే వాళ్ళకి పెట్టమని అంటున్నారు, వాళ్ళని అడిగితే వీళ్ళకి పెట్టమంటున్నారు. ప్రస్తుతానికైతే కార్డులు మార్పిడి అయితే లేదు. మరి ఎక్కడుంటే అక్కడ పెట్టాలి కానీ బియ్యం ఒకటే ఇస్తున్నాం, అక్కడ ఉండి ఎక్కడైనా తీసుకోవచ్చానని బియ్యానికి అంటున్నారు. కానీ ఖాళీ స్థలాలు ఇవ్వడం, ఇండ్లు కట్టియడం, పింఛన్ ఇవ్వాలి, ఖచ్చితంగా ఉన్న ఊర్లో ఇవ్వాలి, కానీ ఖచ్చితంగా రేషన్ కార్డు వచ్చిన కాడనే ఇస్తాం అనేది కరెక్ట్ కాదండి. మేము కోరుకునేది అదే. మాకు ఏమైనా ఇప్పటికీ 2 సార్లు అక్కడికి వచ్చినాం, 2 సార్లు ఇక్కడికి వచ్చినాం. ఇంతవరకు ఏది కావట్లేదు. పబ్లిక్ని చూసి వాపస్ వెళ్ళిపోవడం అవుతుంది. ఖచ్చితంగా మాకు ఏదైనా చేస్తారని అనుకుంటాను. మాకు పింఛన్ కోసం ఇంత దూరం వచ్చినాం. అది సార్. థ్యాంక్ యూ.